హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డ్ స్కీమ్ గురించి అలాగే ఇందిరమ్మ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకున్న డౌట్స్ అయితే మాక్సిమం ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇకే మాత్రం లైక్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోం. ఫస్ట్ స్కీమ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు అయితే రావడం జరిగింది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మెంబర్ యాడింగ్ కోసం, అంటే మన కుటుంబ సభ్యుల నేమ్స్ని రేషన్ కార్డులో చేర్చడానికి మనం అయితే మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నాం కదా, అది చాలా సంవత్సరాల నుంచి అయితే అలాగే పెండింగ్ అయితే ఉంది. దాదాపు 7-8 ఇయర్స్ అవుతుంది అలాగే పెండింగ్ అయితే ఉంచారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్రూవల్ అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే మనకు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ నుంచి మనకైతే మండలాలకు అలాగే గ్రామ పంచాయతీలకు అయితే ఈ లిస్ట్ని అయితే పంపించడం జరిగింది. ఇందులోనైతే ఎవరైతే లిస్ట్ ఉందో రేపటి నుండి వాళ్ళైతే గ్రామ సభల ద్వారా అయితే వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఒకవేళ అర్హులైతే వీటికైతే అప్రూవల్ లభించడం ఉంది. ఇవన్నీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరనైతే పెండింగ్ అయితే ఉన్నాయి. వీటికి త్వరలోనైతే విముక్తి అయితే లభించబోతుంది అయితే చెప్తున్నారు. ఈ విధంగానైతే లిస్ట్ అయితే ప్రతి గ్రామ పంచాయతీకి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ కూడా చూసుకోవచ్చు, పెండింగ్ స్టేటస్, పెండింగ్ ఇన్స్పెక్టర్ అని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇలా అప్లికేషన్ డేట్స్, మన మీ సేవ నెంబర్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఫామ్లో అయితే ఉన్నాయి. అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం మీ ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నా రాకపోతే మీరైతే మళ్ళీ గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా అయితే కొత్తగానైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే విలేజ్లో కాకుండా వేరే దగ్గర ప్రజాపాలన దరఖాస్తులో అప్లికేషన్ చేసుకున్నారు. విలేజ్లో కాకుండా వేరే ప్లేస్లో అయితే వాళ్ళకైతే రేషన్ కార్డు లిస్ట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డు అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, అందులో తప్పులేదు రూల్స్ ప్రకారం అయితే. కానీ అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే మీ ఐడి ప్రూఫ్ ఎక్కడుంటే మీకు అక్కడే రేషన్ కార్డు అయితే వస్తుందని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే చాలామంది అయితే సఫర్ అవడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే క్యాష్ ఇన్కమ్ అయితే అడగడం జరుగుతుంది. ఇలా అడగడం ద్వారా ఏంటంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ క్యాష్ ఇన్కమ్ అడగడం వల్ల మన క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకోవాలంటే దాదాపు 10 నుంచి 15 డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. దానివల్ల దీనికైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళయిందో వాళ్ళ నేమ్ ఆల్రెడీ ఫ్యామిలీ రేషన్ కార్డు లిస్ట్లో ఉంది, మేము మళ్ళీ సపరేట్గా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అంటే మేము మళ్ళీ దానిలో డిలీట్ చేయించుకోవాలని అడుగుతున్నారు. డిలీట్ చేయించాల్సిన అవసరం లేదు, మీరు మళ్ళీ కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కొత్త రేషన్ కార్డు వస్తే ఆటోమేటిక్గా అందులో నుంచి మీ నేమ్ అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆధార్ డేటా బేస్ ద్వారా ఫెచ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ డేటాను అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అభ్యంతరం లేకుండా కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. ఇది 2014 పాతదాని ప్రకారమే అయితే రిలీజ్ చేశారు. గ్రామాలకు చెందిన వాళ్ళైతే 1,50,000 లోపు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ అయితే ఉండాలి. అలాగే పట్టణాలకు చెందిన వాళ్ళు అయితేనేమో 2 లక్షల లోపు అయితే ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ అయితే ఉండాలి. అలాగే ల్యాండ్ వచ్చేసి 3 ఎకరాల వెట్ ల్యాండ్ ఉండాలి, డ్రై ల్యాండ్ వచ్చేసి 7 ఎకరాలు అయితే ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీరైతే దీనికి ఎలిజిబుల్. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదనే చెప్పడం జరిగింది. రేపటి నుండి అయితే గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు. 21 నుంచి 24 వరకు అయితే గ్రామ సభలు నిర్వహిస్తారు. మీరు లిస్ట్ వస్తే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ కూడా అక్కడ ఉంటుంది. అర్హుల జాబితా మొత్తం అక్కడ ఆమోదించిన తర్వాత దాన్ని ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ స్కీమ్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం, ఇది నేను ఆల్రెడీ బెనిఫిషియరీ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఇదైతే క్లియర్ అయితే అర్థం అవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళకేనైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందని చెప్పారు. తర్వాత ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకైతే వర్తిస్తుందని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన 2,90,000 ఇల్లు ఏవైతే ఉన్నాయో అందులో 60,000 ఇళ్లను మాత్రమే గత ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంకా 2,30,000 ఇళ్ళు అయితే సరిగా కంప్లీట్ కాకపోవడం, అలాగే దాన్ని పంపిణీ చేయకపోవడం అయితే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి PM ఆవాస యోజన కింద వచ్చే బడ్జెట్ రాకపోవడం, ఇలా పలు కారణాల వలన అయితే ఆ ఇళ్ళను అయితే అలాగే ఉంచింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా అందులో నుంచి 2,50,000 ఇళ్లను ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉంటారో వాళ్ళకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వడానికైతే ట్రై చేస్తుంది. ఈ లిస్ట్ అయితే త్వరలోనైతే గ్రామ పంచాయతీలకు కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా కలెక్టర్లకు అయితే వెళ్ళడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించిన లిస్ట్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అమల్లోకి అయితే వస్తాయని చెప్తున్నారు. అందుకే గ్రామ సభలు త్వరగా నిర్వహించి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, అలాగే రైతు భరోసాకు సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్కీమ్స్ 26 జనవరి నుంచి అయితే అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను త్వరలో ఇస్తాను. ఇలా ప్రతిదీ ఏంటంటే గ్రామ సభల ద్వారానే అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. కాబట్టి రేపటి నుంచి అయితే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది నిరంతర ప్రక్రియన అయితే చెప్తున్నారు. ఎలాంటి లాస్ట్ డేట్ అయితే లేదు, కానీ తొందరగా అప్లై చేసుకుంటే బెటర్. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి అయితే గ్రామ సభల్లో పాల్గొనండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ తెలియజేయచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది మొత్తాన్ని వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.